బంగ్లాదేశ్ పరిణామాల తర్వాత మాల్దీవులు మారిపోయాక శ్రీలంక అయినా అక్కడి ఎన్నికల అనంతరం మన వైపు ఉంటుందా? వచ్చే నెల 21న అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజేతను బట్టి ఆ దేశం తన రెండు బలమైన పొరుగు దేశాలైన ఇండియా, చైనాల్లో ఎటువైపు మొగ్గుతుందో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దౌత్య సంబంధాల మీద ఆ కుర్చీలో కూర్చోబోయే వారి ప్రభావం కాదనలేంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దేశం కుప్పకూలిపోయి జనం ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనంలోకి చొచ్చి పెత్తనం చెలాయిస్తున్న రాజపక్సాలను పలాయనం చిత్తగించేట్టు చేసిన దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న 39 మందిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లలో రాజపక్స వారసుడు మహిందా రాజపక్స కుమారుడు నమల్ కూడా ఒకరు. తమిళ పులులను ఊచకోత కోసి తమిళులపై అఘాయిత్యాలు చేయించి యుద్ధకాలం నాటి వీరుడిగా పేరొందిన మహిందా రాజపక్స మీద ప్రజల్లో ఇంకా ఎంతో గౌరవం, మోజు ఉన్నందున నమల్ తప్పక నెగ్గుతాడని ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ నమ్ముతోంది. ప్రస్తుతం అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ప్రేమదాస దిశనాయకే వారసులు కూడా బరిలో ఉన్నందున సమధికోత్సాహానికి లోటేమీ లేదు. రెండేళ్ల క్రితం దివాలా తీసి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చిన భారీ అప్పుతో గాడిన పడుతున్న దేశాన్ని కొత్త పాలకుడు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. దానితో పాటు ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని నెరపాలో కూడా నిర్ణయించుకోవాలి. రనిల్ బాధ్యతలు స్వీకరించిన సందర్భం వేరు కనుక అందరితోనూ చక్కగా ఉంటూ కష్టాల్లో ఉన్న దేశాన్ని కాస్తంత ఒడ్డున పడేశారు. ఆయన భారతదేశానికి సన్నిహితుడని అక్కడి వారు నమ్ముతారు. భారతదేశంలో కరెన్సీ ఒప్పంద ఆలోచనలు, అప్పులు, పెట్టుబడులు సాధించడంతో పాటు నిబంధనలకు అతీతంగా అదానికి మేలు చేశారన్న విమర్శలను కూడా అక్కడి విపక్షం నుంచి ఆయన ఎదుర్కొన్నారు. అదానికి అడ్డుతోవలో వివిధ ప్రాజెక్టులు అప్పగించారన్న ఆరోపణలను ప్రధానంగా చేసిన సజిత్ ప్రేమదాస కూడా ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ భారత్, చైనాల్లో దేనిని కాదనగలిగే స్థితిలో శ్రీలంక లేదన్న మాట వాస్తవం. రుణభారం మొయ్యలేక, చెల్లింపులు చేయలేక చైనా నిర్మిత హంబన్టోట ఓడరేవును ఆ దేశానికి 99 సంవత్సరాల లీజుకు 2017లో ఇచ్చేసినప్పుడు ప్రధాని స్థానంలో ఉన్నది విక్రమసింఘే. రనిల్ తిరిగి అధ్యక్షుడైతే భారత్కు కొత్త సమస్యలేమీ ఉండకపోవచ్చు. కానీ భారత వ్యతిరేకి, చైనా పూర్తి అనుకూల ఎన్పీపీ నేత అనుర కుమార దిశనాయకే పోటీ పడటంతో పాటు మంచి ఊపు మీద ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాదిన్నరగా జరపకుండా రనిల్ విక్రమసింఘే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారంటూ శ్రీలంక సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా తప్పుపట్టింది. కేవలం డబ్బు లేదన్న కారణంతో ఎన్నికలు వాయిదా వేయడమేమిటని 5 సభ్యుల ధర్మాసనం విమర్శించినప్పటికీ ఎన్నికలు జరపనందుకు తాను ఏమాత్రం చిందించడం లేదని ఆయన చెప్పుకున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక ఆహారం, చమురు, విద్యుత్ ఇత్యాదివి కరువై దేశం అల్లాడిపోతున్న స్థితిలో ఓటు హక్కు కంటే జీవించే హక్కుకు తాను అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చానని ఆయన ఓ బహిరంగ సభలో సమర్థించుకున్నారు. సర్వశక్తిమంతులమని అనుకున్న రాజపక్స కుటుంబీకులను 2 ఏళ్ల క్రితం సింహళులు, తమిళులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు చెయ్యి కలిపి దేశం నుంచి తరిమికొట్టిన విషయం తెలిసిందే. మతాలు, మూలాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలంతా ఒక్కటైన సందర్భం అది. దీనికి సరిగ్గా 3 ఏళ్ల ముందు ఈస్టర్ సందర్భంగా అక్కడ జరిగిన పేలుళ్లలో 250 మంది మరణించటం ప్రజల మనసుల మీద పనిచేసి రాజపక్స సోదరుల మాటలు నమ్మి వారిని అందలం ఎక్కించారు. కాని దొరికిన చోటల్లా అప్పు తెచ్చిన సొమ్మును దుర్వినియోగం చేయడం, చేసిన అప్పులు తీర్చకపోవడం, ఉన్న పళంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు దేశాన్ని మళ్లించటం వంటి అనేక తప్పుడు నిర్ణయాలతో ఈ సోదరులు దేశాన్ని ముంచేశారు. తిండి గింజలు కూడా లేని ఆ దేశం నుంచి దేశం క్రమంగా తేరుకుంటున్న స్థితిలో ఇప్పుడు వారి వారసుడు మళ్లీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్నాడు. పాలకుల మీద తిరుగుబాటుతో తమ జీవించే హక్కును పరిరక్షించుకున్న శ్రీలంక వాసులు ఇప్పుడు తమ ఓటు హక్కును ఎంత తెలివిగా వినియోగించుకుంటారో చూడాలి.